ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే, చాలామందికి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం జనరల్‌గా 2026 మనకి ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో న్యూమరాలజికల్‌గా మనం చెప్తాం. ఎందుకంటే జాతకరీత్యా ఇప్పుడు గోచారరీత్యా చూడండి 21 డేస్‌కి ఒకసారి చేంజ్ అవుతది. 41 డేస్‌కి ఒకసారి చేంజ్ అవుతది. 3 మంత్స్‌కి ఒకసారి ఒక గ్రహస్థితి అనేది చేంజ్ అవుతుంది గోచారం. కానీ జన్మ జాతకంలో ఏదైతే మీరు పుట్టిన డేటు, టైము, ప్లేస్ ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ మారదు. దశ, అంతర్దశలు మనకు చేంజ్ అవుతాయి. కాబట్టి మీరు దాంట్లో ఏం చేయాలి అంటే, ఇప్పుడు మన న్యూమరాలజికల్‌గా మేషరాశోళ్ళకి ఎలా ఉంటుందో మనం చెప్తాం. కానీ నాది మేషరాశి సార్ ఇప్పుడు నాకు 2026లో ఇదే వర్తిస్తుందా అంటే వర్తించకపోవచ్చు. ఎందుకంటే ఏమో నీ జాతకంలో గజకేసరి యోగం ఉందేమో, లేదంటే బుధాదిత్య యోగం ఉందేమో, లేదంటే ఏమో చంద్రమంగళ యోగం ఉందో, లేదా గురుమంగళ యోగం ఉందో, ఇలా యోగాల్ని ఎప్పుడు మనం యాక్టివేట్ చేసుకోవచ్చు, ఎలాంటి రెమెడీస్ చేయాలి అనేది మన జాతకాన్ని అనలైజ్ చేసినప్పుడే మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు చాలామంది చూడండి, రాశి ప్రకారంగా చాలామంది నాకు 2025లో మాకు మేషరాశిలోకి ఇలా ఉంటుంది, కర్కాటక రాశికి ఇలా ఉంటుంది, సింహరాశిలోకి ఇలా ఉంటుంది, పెళ్లి అయిపోతుందన్నారు. కానీ చాలామంది నా దగ్గరికొచ్చి కలిసినప్పుడు ఏంటి సార్ కర్కాటక రాశి వాళ్ళకి ఇలా ఉంటదన్నారు. కానీ నా బిడ్డకి పెళ్లి కాలేదు. నా అబ్బాయికి జాబ్ రాలేదు. మా అబ్బాయికి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది. కానీ ఆయనకి ఇంకా జాబ్ రావట్లేదు. 1 ఇయర్ నుంచి ఇంట్లోనే కూర్చున్నాడు. రాశి ప్రకారంగా మేము యూట్యూబ్‌లో గాని దాంట్లో చూస్తేనేమో బ్రహ్మాండంగా 2025 ఇలా కలిసొస్తది, అలా కలిసొస్తది అని రాశి ఫలాలు చెప్పారని చెప్పారు. నేననేది అదే రాశి ఫలాలనేది మనకి జాతకం గాని మన మన జీవితం మీద 15-20% ప్రభావం ఉంటుంది. 80% నువ్వేదైతే నీ జన్మ జాతకంలో ఉన్న యోగాలు తీసుకొనొచ్చావో వాటి ప్రభావమే ఉంటుంది. కాబట్టి మీరు తెలుసుకోవాలి. నేను అబ్రాడ్ నా నా అబ్బాయిని అబ్రాడ్ పంపియాలనుకుంటున్నా, లేదా ఏదైనా యూఏఈ కంట్రీస్ పంపియాలనుకుంటున్నా, లేదా యూఎస్ పంపియాలనుకుంటున్నా. అసలు ఆ అబ్బాయి జాతకంలో ఉందా? లేదా? యోగం ఉందా? వెళ్తే ఏమన్నా ఇష్యూస్ వస్తాయా? అక్కడికెళ్ళిన తర్వాత జాబ్ ఎమ్మటే వస్తుందా? టైం పడుతుందా? మా అమ్మాయికి ఈ ఇయర్ నేను పెళ్లి చేయాలనుకుంటున్నా. మంచి యోగం ఉందా? లేదా? మంచి టైంలో నేను చేస్తున్నానా? లేదా? అలాగే మాకు బిజినెస్‌లో నాకు గ్రోత్ లేదు. ఎలాంటి రెమెడీస్ చేస్తే బావుంటుంది? ఇప్పటిదాకా మేము ఆహ్, బిజినెస్ సాగుతుంది గానీ, మాకు ఆ ప్రాఫిట్స్ అనేవి లేవు. అయ్యెప్పుడు తెలుస్తాయి మనకి? హెల్త్ ఇష్యూస్ ఇంట్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకొస్తున్నాయి. ఎందుకొస్తున్నాయి? బిజినెస్‌లో డబ్బొస్తుంది గానీ, అనవసరమైన ఖర్చులలో ఎళ్ళిపోతుంది. ఒక ప్లాట్ కొనాలనుకుంటున్నా, అవ్వట్లేదు. ఒక అపార్ట్మెంట్‌లో నేను ఒక ఫ్లాట్ కొనాలనుకుంటున్నా, అవ్వట్లేదు. ఎందుకు? ఇది మీరెప్పుడు తెలుసుకోవాలి? ఓన్లీ రాశి ఫలాలు కాదు. మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారంగా చూసుకొని, నువ్వు సిగ్నేచర్ గూడా ఎలా చేస్తున్నావు? నీ లక్కీ డేట్స్ ఏంటి? డేస్ ఏంటిది? ఏ డైరెక్షన్‌లో నేనుంటే బావుంటుంది? నా నియర్ బై ల్యాండ్‌మార్క్ ఏదైతే బావుంటుంది? ఇవన్నీ ఎలా తెలుస్తదంటే, మీ జన్మజాతకం చూసినప్పుడే రాశి ప్రకారంగా, నక్షత్ర ప్రకారంగా తెలీదు. కాబట్టి ఇవాళ మనం తెలుసుకునేది న్యూమరాలజికల్‌గా మేషరాశి గురించి తెలుసుకుందాము. మీరింకా డీటెయిల్‌గా మీరు నా జాతకాన్ని పరిశీలించాలి అంటే ప్రాపర్ అపాయింట్‌మెంట్ తీసుకోండి. మీరు డైరెక్ట్ అన్నా వచ్చి కలవచ్చు. లేదా ఫోన్ అపాయింట్‌మెంట్ అన్నా తీసుకొని మాట్లాడొచ్చు. సో, ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే, ఈ ఇయర్ మనకు ప్రారంభం గురువారం రోజు మనకి 1 జనవరి థర్స్‌డే మనకు స్టార్ట్ అవుతుంది. సో, న్యూమరాలజికల్‌గా మీరు చూసినట్టయితే జనవరి 1 అంటే 111 త్రిబుల్ 1 అన్నమాట. అంటే 2026 కూడా మనం టోటల్ కాలిక్యులేషన్ చేస్తే 1. జనవరి 1 2026 త్రిబుల్ 1 అంటే 1/3 కాంబినేషన్‌లో మనకి ఈ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, దీని మీద ఎలా ఉంటుంది మన ఇండియా వైస్ కూడా ఒక వీడియో ఉంది. అది కూడా మీరు చూడండి చూడలేదు అంటే. సో, మేషరాశి వాళ్ళకేంటంటే ఈ ఇయర్ 1/3 కాంబినేషన్‌లో ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి, మీరు అనుకున్న పనులలో తప్పకుండా మీరు అనుకున్న పనులలో ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అయి మనకు మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే మనకు బిజినెస్‌లో కూడా మీరు అనుకున్న బిజినెస్‌లో కూడా గ్రోత్ అనేది మనకు కనపడుతుంది. అలాగే ఆర్థిక పరంగా కూడా మనం ఏదైతే ప్లాన్ చేస్తున్నామో దాంట్లో కొంచెం ఖర్చులు ఎక్కువ ఈ సంవత్సరం ఈ కాంబినేషన్‌లో వస్తుంది కాబట్టి, కొంచెం అన్నెసెసరీ ఎక్స్‌పెండిచర్స్ కూడా మనకి యాడ్ అవుతాయి ఈ టైంలో 2026లో. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే జాగ్రత్త ఏం తీసుకోవాలంటే ప్రతినిత్యం కూడా మేషరాశి వారు ఎక్కడైతే రావి చెట్టుకి నిత్యం గూడా కొన్ని పచ్చిపాలు సమర్పించండి. తీపి పదార్థం ఏదైనా సరే గానీ వీక్లీ ఒకసారో మీకు టైం దొరికినప్పుడల్లా లేదు అనుకుంటే పర్టిక్యులర్ వెడ్నెస్‌డే గానీ, సాటర్‌డే గానీ మీరు సేవ చేస్తా ఉండండి. తప్పకుండా అనుకున్న పనులలో మనకు సక్సెస్ లభిస్తుంది. అలాగే ఇంట్లో ప్రతినిత్యం గూడా ఒక నిమ్మకాయ తీసుకోండి. ప్రతి నెలకొకసారి లేదా 15 డేస్‌కొకసారి ఒక నిమ్మకాయ తీసుకొని మీ ఇంట్లోనే లోపల లోపల ఒక 7 టైమ్స్ తిరగండి. అంటే ఈశాన్య మూలకు తగిలియండి, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యం ఇట్లా ఆ మూలలకు తగిలించుకుంటూ ఒక 7 టైమ్స్ తిరగండి. తిరిగి మీరు దాన్నేం జేయాలంటే తీసుకెళ్ళేసి ఆహ్, ఇంట్లోనే ఆహ్, ఇంట్లోనే మీరేదైతే గ్యాస్ పొయ్యి ఉంటుందో దాని మీద పెట్టి కాల్చేయండి. ఇది 15 డేస్‌కి ఒకసారి జేసుకున్నట్టయితే మేషరాశి వారికి ఏదైతే నెగెటివ్ ఇంపాక్ట్ ఉంటుందో, వాస్తు దోషం ఉంటుందో, లేదా నరదృష్టి ఉంటుందో, లేదంటే ఆరోగ్య సమస్యలున్నాయి ఇవన్నీ క్లియర్ అవుతాయి. దాంతో పాటు నిత్యం గూడా శివయ్యకి అరటిపండు, తేనెతోటి అభిషేకం చేయిస్తూ ఉండండి. తప్పకుండా మేషరాశి వారికి 2026లో మనకొక పాజిటివ్
ఏ వర్క్స్‌లో గాని మనం ముట్టుకున్నది తొందరగా మనకు వర్క్ అయ్యేటట్టు ఎలాంటి డిలే, డిస్టర్బెన్స్ అనేది ఉండకుండా మేషరాశి వారికి ప్రతినిత్యం పనిచేస్తుంది. అలాగే మేషరాశి వారు చేయాల్సిన ఇంకో చిన్న రెమెడీ ఏంటంటే, ప్రతినిత్యం గూడా కొన్ని పెసరగుండ్లు నానబెట్టి థర్స్‌డే పక్షులకన్నేయండి. లేదంటే మీ ఇంటి పైన టెర్రస్ మీదన్నా పెట్టేసేయండి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మేషరాశి వారికి 2026లో కొన్ని పనులనేయి ఏదైతే మూవ్‌మెంట్ మనకి చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయో, ఆ మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. 2026లో కలిసి రావాలంటే. ఇంకా మీరు ఇంకా నా జాతకం మొత్తం తెలుసుకొని, ఇంకా బెస్ట్ రెమెడీస్ తెలుసుకోవాలి అంటే మీరు ప్రాపర్ అపాయింట్‌మెంట్ తీసుకోండి. మనం హైదరాబాద్‌లో ఉంటాం. మీరు కలిసి టోటల్ మీ జాతకాన్ని అనలైజ్ చేసుకొని, మీ లక్కీ నంబర్స్, డైరెక్షన్స్, కలర్స్ ఎలాంటి నియర్ బై ఉండాలి, ఇవన్నీ గూడా మేము మీకు వచ్చినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది మీరన్నీ నోట్ చేసుకోవచ్చు. సో, ప్రాపర్ అపాయింట్‌మెంట్ తీసుకొని కలవాలని కోరుకుంటున్నాను.